ఏదో ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ ఆర్ యూట్యూబ్ లో స్టాక్ మార్కెట్ గురించి విని ఇందులో కోటీశ్వర్లు అవ్వచ్చని అనుకుంటాము. ఆ తర్వాత మనకి ఫ్రీగా వస్తే ఫినాయిల్ ని కూడా వదలమన్నట్లు ఫ్రీగానే వస్తుంది కదా అని డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తాము. ఓపెన్ చేసిన కొత్తలో ఉడుకు రక్తం కదా, డైరెక్ట్ ట్రేడింగ్ లోకి దిగుతాము. మన జేబులో చూస్తే చిల్లి గవ్వ కూడా ఉండదు. ఇంట్లో వాళ్ళు కాలేజ్ ఫీజు కోసమనో లేదా బుక్స్ కోసమనో లేదా హాస్టల్ రెంట్ కోసమనో పంపిస్తే వాటితో ట్రేడింగ్ చేస్తాము. అదేంటో మన దరిద్రం. మనం స్టాక్ మార్కెట్ లోకి ఎంటర్ అవ్వడం మంచి బుల్ మార్కెట్ లోనే జరుగుతుంది. ఈ బుల్ మార్కెట్ లో మంచివి చెడ్డవి అన్ని విపరీతంగా పెరుగుతుంటాయి. ఈ టైంలో మనం ఫస్ట్ రోజు చూస్తాము అండ్ సెకండ్ రోజు చూస్తాము. ఇక ఆపర్చునిటీస్ మిస్ అవుతున్నాయని థర్డ్ రోజు ఎలాగైనా ఎంట్రీ తీసుకోవాలనుకుంటాము. కొత్త కదా అండ్ పైగా బుల్ మార్కెట్ కాబట్టి మనకి విత్ ఇన్ మినిట్స్ లోనే ప్రాఫిట్స్ కనిపిస్తాయి. వాటిని అలా చూస్తూ ఈ ఒక్క రోజే ఇంత సంపాదించాను, ఇలా డైలీ చేస్తే ఫాస్ట్ గా కోటీశ్వర్లం అవ్వచ్చని అనుకుంటాము. నెక్స్ట్ డే కూడా ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్ లో చూసి ఏదైనా స్టాక్ లో ఎంట్రీ తీసుకుంటాము. ఆ రోజు కూడా మంచి ప్రాఫిట్ కనిపిస్తుంది. ఇప్పుడు ఆశ పెరిగిపోతుంది. ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది ఒకటి ఉంది అండ్ అందులో కేవలం నిమిషాల్లోనే మనీ డబుల్ అయిపోతాయి అని ఇన్స్టాగ్రామ్ లేదా యూట్యూబ్ లో వింటాము. ఇంకేం, అసలే ఊపు మీద ఉన్న మనం నెక్స్ట్ డే ఆప్షన్స్ లో మార్కెట్ పెరుగుతుంటే కాల్ లేదా మార్కెట్ ఫాలో అవుతుంటే పుట్ తీసుకుంటాము. మన అదృష్టం బాగుండి ఆ రోజు ఎప్పుడూ చూడనంత ప్రాఫిట్ విత్ ఇన్ మినిట్స్ లోనే చూస్తాము. అది చూసాక ఇంత సింపుల్ ఆప్షన్స్ ట్రేడింగ్ అంటే అనుకొని డైలీ ఆప్షన్స్ బయ్యింగ్ చేస్తూ ఉంటాము. కొన్ని డేస్ ప్రాఫిట్స్ వస్తాయి. ఆ తర్వాత మెల్లిగా మనీ లాస్ అవ్వడం చూస్తాము. మొదటిసారి ఫర్ సపోజ్ 1000 రూపీస్ లాస్ వస్తే నెక్స్ట్ డే ఆ 1000 రూపీస్ ని ఎలా అయినా రికవర్ చేయాలని అనుకొని యూజువల్ గా చేసే తక్కువ మనీతో కాకుండా ఎక్కువ మనీతో ట్రేడింగ్ చేస్తాము. ఈసారి కూడా మనీ లాస్ అవుతాము. ఇలా కంటిన్యూస్ గా మనకు ఇంతకు ముందు వచ్చిన ప్రాఫిట్స్ అన్నీ అయిపోతాయి. చివరికి ఆ మనీని ఎలా అయినా రికవర్ చేయాలని చెప్పి మొబైల్ యాప్స్ లో లోన్స్ తీసుకొని చేస్తాము. అవి కూడా లాస్ అవుతాము. చివరికి మనీ ఎక్కడ నుంచి కూడా సెట్ అవ్వట్లేదని కొన్ని రోజులు సైలెంట్ అయిపోతాము. ఆ సందర్భంలోనే ఇన్స్టాగ్రామ్ లో పెయిడ్ టిప్స్ చూస్తాము. ఆ ప్రీమియం గ్రూప్ కి 10,000 అంటాడు. మనం అది చూసాక ఇందులో జాయిన్ అవుతే నా మనీని రికవర్ చేయొచ్చు అనుకొని ఎలాగోలా 10,000 అరేంజ్ చేసి జాయిన్ అవుతాడు. అందులో జాయిన్ అయ్యాక వాడు డైలీ కాల్ ఆర్ పుట్ ఏదో ఒకటి ఇస్తాడు. దాన్ని మనం ఫాలో అయ్యి స్టార్టింగ్ లో ప్రాఫిట్స్ వస్తుంటాయి. కొన్ని డేస్ తర్వాత లాసెస్ రావడం జరుగుతుంది. అప్పుడు రియలైజ్ అవుతాము ఈ ప్రీమియం ఛానల్లో జాయిన్ అయ్యి మోసపోయానని. ఆ తర్వాత స్టాక్ మార్కెట్ అనేది ఒక గ్యాంబ్లింగ్ అండ్ స్టాక్ మార్కెట్ లో మనీ పోవడమే కానీ రావడం జరగదు అని అనుకుంటాము. ఆ తర్వాత లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ గురించి విన్నా కానీ అలానే అనుకుంటాము. అందులో చాలా మంది ట్రేడింగ్ జర్నీ కూడా ఇలానే ఉండి ఉంటుంది. కానీ ఇంత జరిగాక కూడా స్టాక్ మార్కెట్ ని రెస్పెక్ట్ చేసి నేర్చుకుని డిసిప్లైన్డ్ వేలో ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ చేసే వాళ్ళకి మార్కెట్ తప్పకుండా రివార్డ్ ఇస్తుంది. మీరు ఒకవేళ స్టాక్ మార్కెట్ లో బిగినర్ అయితే ఫస్ట్ కొంచెం టైం పెట్టి నేర్చుకోండి. ఆ తర్వాత కొన్ని మంత్స్ లైక్ 3 to 6 మంత్స్ అలా పేపర్ ట్రేడ్ చేయండి. ఆ పేపర్ ట్రేడింగ్ లోనే మీ క్యాపబిలిటీ అనేది తెలిసిపోతుంది. మీరు ఆ పేపర్ ట్రేడింగ్ లో 6 మంత్స్ తర్వాత ఓవరాల్ గా ప్రాఫిట్ లో ఉంటే మాత్రమే ట్రేడింగ్ లో రియల్ మనీని పెట్టండి. రియల్ మనీ పెట్టేటప్పుడు కూడా స్టార్టింగ్ లో తక్కువ క్యాపిటల్ తో ఎంటర్ అవ్వండి. అలా 1 or 2 years నార్మల్ ట్రేడింగ్ లో ప్రాఫిట్స్ వస్తున్నాయి అంటే మాత్రమే ఆప్షన్స్ లోకి ఎంటర్ అవ్వచ్చు. ఆప్షన్స్ ట్రేడింగ్ లో డబ్బులు ఎవరు సంపాదిస్తారంటే ఎవరి దగ్గర అయితే ఎక్కువగా మనీ ఉంటాయో వాళ్ళే సంపాదిస్తారు. అంటే ఆప్షన్స్ సెల్లింగ్ లో ఎక్కువగా అండ్ కన్సిస్టెంట్ గా మనీ మేక్ చేయొచ్చు. కానీ స్టార్టింగ్ లో లో క్యాపిటల్ తో ఆప్షన్స్ లో ఎంటర్ అవుతే ఆప్షన్స్ బయ్యింగ్ మాత్రమే చేయాల్సి వస్తుంది. అలా ఆప్షన్ బయ్యింగ్ చేసి మనలో చాలా మంది నష్టపోతున్నారు. ఐ హోప్ ఈ వీడియో చూసాక ట్రేడింగ్ ని ఎలా చేయాలి అండ్ ఎలా చేయకూడదు అని క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. ఇది గైస్ మన వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే మీలో ఎవరైనా కెరీర్ స్టార్టింగ్ లో ట్రేడింగ్ లో చేసిన మిస్టేక్స్ ని కామెంట్ చేయండి. సో దట్ మిగతా వాళ్ళు ఆ మిస్టేక్స్ ని చేయకుండా ఉంటారు. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.